భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్ఎస్ రాజమౌళి ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు. వరుస బ్లాక్ బస్టర్లతో కేవలం దేశంలోనే కాకుండా ఆసియా వ్యాప్తంగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేశారు. భారీ బడ్జెట్ చిత్రాలను వెండితెరపై అద్భుతాలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. రాజమౌళి సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయినప్పటికీ తన టీం నుండి కొత్త దర్శకులను తయారు చేసే విషయంలో మాత్రం ఆయన తన తోటి దర్శకులతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్నారనే చర్చ టాలీవుడ్ లో తరచుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా సుకుమార్ విషయానికి వస్తే ఆయన కేవలం గొప్ప సినిమాలనే కాకుండా పరిశ్రమకు సరికొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. సుకుమార్ వద్ద పనిచేసిన ఎంతో మంది సహాయ దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు, దసరాతో మాస్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన శ్రీకాంత్ ఓదెలతో పాటు విరూపాక్ష ఫేమ్, కార్తిక్ దండు వంటి వారు సుకుమార్ శిష్యరికంలో రాటు తేలిన వారే. ఆయన చుట్టూ ఉన్న ఈ సృజనాత్మక వాతావరణం కొత్త తరం మేకర్స్ కు ఒక బలమైన పునాదిగా మారుతోంది. సుకుమార్ దగ్గర శిక్షణ పొందిన వారు కేవలం దర్శకులుగానే కాకుండా సినిమాలోని వివిధ క్రాఫ్టుల్లో కూడా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఆయన చుట్టూ ఒక పటిష్టమైన మెంటార్షిప్ వ్యవస్థ ఏర్పడింది. రాజమౌళి తన సినిమాలపై పెట్టే శ్రద్ధ, ఆయన వర్కింగ్ స్టైల్ అద్భుతంగా ఉన్నా ఆయన శిష్యగణం నుండి మాత్రం ఇప్పటి వరకు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ రాకపోవడం గమనార్హం. రాజమౌళి వద్ద పనిచేసిన అశ్విన్ గంగరాజు వంటి వారు ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో తనదైన ముద్ర వేశారు. వెంకీ కుడుముల వంటి దర్శకులు త్రివిక్రమ్ స్కూల్ నుండి వచ్చి చెలో, భీష్మ వంటి హిట్ చిత్రాలను అందించారు. నిజానికి ఒక సీనియర్ దర్శకుడు ఖచ్చితంగా తన టీం నుండి కొత్త దర్శకులను తయారు చేయాలని ఎక్కడ రాసిలేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మెంటార్షిప్ అనేది ఒక బాధ్యత కంటే కూడా ఒక దర్శకుడు తన విజన్ ను తర్వాతి తరానికి అందించే ఒక ప్రక్రియగా చూడాలి. ఏది ఏమైనా రాజమౌళి వంటి మేధావి వద్ద పనిచేసే అసిస్టెంట్స్ భవిష్యత్తులో ఆయన మేకింగ్ స్టైల్ ను కానీ ఆ భారీ విజన్ ను కానీ అడాప్ట్ చేసుకుని బయటకు వస్తే టాలీవుడ్ కు అది పెద్ద ఎసెట్ అవుతుంది. ఆయన శిష్యుల నుండి కూడా భారీ స్థాయి చిత్రాలు వస్తే భారతీయ సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాజమౌళి స్కూల్ నుండి ఒక పాన్ ఇండియా స్థాయి దర్శకుడు ఎప్పుడు వస్తాడా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.